నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే మీకు ఈ వీడియోలో అరుణాచలం వెళ్ళి రెండోసారి గిరి ప్రదక్షిణ అయితే కంప్లీట్ చేశాము. నాకు తెలిసిన చిన్న చిన్న విషయాలు, అలాగే గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇదిగోండి, ఆలయం లోపల మనం కొండపై నుండి చూస్తే మనకి ఎలా కనిపిస్తుందో, గిరి పై నుండి చూస్తే ఆ నమూనా అయితే ఇక్కడ ఒకటి ఉందండి. 4 వైపులా పెద్ద పెద్ద గోపురాలతో మనకి గిరి పై నుంచి చూస్తే టెంపుల్ అయితే ఇలా కనిపిస్తుందంటండి. మనం ప్రదక్షిణ అనేది గిరి చుట్టూ చేయాలి, క్లాక్ వైజ్ డైరెక్షన్లో చేయాలి. మొదటిసారి పౌర్ణమికి అయితే వెళ్ళి ప్రదక్షిణ చేశాము. రెండోసారి పౌర్ణమి తర్వాత రోజుకి వెళ్ళామండి. ముందుసారి మా ఫ్రెండ్స్ అలాగే ఫ్యామిలీ మెంబర్స్తో పాటు గిరి ప్రదక్షిణ చేశాము. రెండోసారి నాకైతే పిల్లల్ని తీసుకెళ్ళాలి అని గట్టిగా అనిపించింది. మళ్ళీ ఎగ్జాక్ట్ 1 year తర్వాత అయితే వెళ్ళగలిగాము. వెళ్ళి ప్రదక్షిణ చేసుకొచ్చాము. గుడి లోపల 8 వినాయకులు ఉంటారంటండి. అందులో సూక్ష్మ గణపతిని మనం 2 days వెతికినా కానీ కనిపెట్టలేమంట. ఈ నంది అయితే అమ్మవారు ముందు ఉండేదండి. శివయ్యని దర్శనం చేసుకున్నాక వచ్చి అమ్మవారిని కూడా దర్శనం చేసుకోవచ్చు. మాకైతే ప్రదోష కాలంలో స్వామి దర్శనం అయ్యింది. అసలు ఎంత బాగా జరిగింది అంటే, మమ్మల్ని 5 minutes స్వామి ముందు ఆపేశారు. కళ్ళు మూసుకుంటే మళ్ళీ అరుణాచల శివయ్య గుర్తొచ్చే అంతసేపు అయితే స్వామివారిని మేము చూసాము. చాలా బాగా అనిపించింది నాకు ఇదైతే. ఇంకా గిరి ప్రదక్షిణకి మొదలు పెట్టడానికి ముందే దర్శనం అయిపోయింది. గిరి ప్రదక్షిణ అయిపోయిన తర్వాత దర్శనం చేసుకుందాము అనుకుంటే అసలు 8 hours నుంచున్న దర్శనం అవుతుంది అని అయితే అనిపించలేదు. అంత జనం ఉన్నారు. పౌర్ణమి తర్వాత ఖాళీగా ఉంటుంది అని అనుకోకండి, అలాగే పౌర్ణమి రోజే దర్శనం చేసుకోవాలి అని కూడా అనుకోకండి. మనం ఆయన ముందు ఎప్పుడు నిలబడాలి అంటే అప్పుడే మనకి శివయ్య అవకాశం ఇచ్చారనుకుని మిగతా రోజుల్లో కూడా వెళ్ళి దర్శనం చేసుకోండి. ఎందుకంటే పౌర్ణమి రోజు చాలా క్రౌడ్ ఉంటుంది, చాలా కష్టం కూడా అవుతుంది అనమాట. మనకి తిరుపతిలో ఉన్నంత సదుపాయాలు ఇక్కడ అరుణాచలంలో అయితే కనిపించవు. ప్రదక్షిణ మొదలుపెట్టే ముందు చక్కగా దీపారాధన చేసుకుని కొబ్బరికాయ కొట్టుకుని ఓం అరుణాచల వాసాయ నమశివాయ అనుకుంటూ ఏదో ఒక దైవ నామస్మరణతో మాట్లాడకుండా, మనం ఏ విధమైన కుటుంబ సంబంధించిన ఎట్లాంటివి మాట్లాడుకోకుండా ఓం నమశివాయ ఓం నమశివాయ అనుకుంటూనే గిరి ప్రదక్షిణ అనేది చక్కగా చేసుకోవాలండి. ప్రతిసారి మధ్యలో ఉండే గిరి మనకి అంటే నైట్ టైం చేసే వాళ్ళ చీకట్లో కనిపించదు, కానీ మనం దర్శనం చేసుకోవడానికి ఆగుతాం కదా టెంపుల్స్ దగ్గర. పౌర్ణమి రోజైతే మిగతా టెంపుల్స్ దగ్గర కూడా లైన్ ఉంటుందండి. ఇప్పుడైతే ఉండదు, ఎందుకంటే గుళ్ళు ఓపెన్ చేసి ఉండవు కాబట్టి. ఫస్ట్ ఇంద్రలింగం దర్శనం చేసుకోవాలి. ఇదిగో ఈ ఎల్లో కలర్లో కనిపించేదంతా మనం నడవాల్సిన ప్లేస్. మనకి ఈ మ్యాప్లో రెడ్ కలర్ అయితే ఎక్కడ ఉందో డాట్, అక్కడ మనం ఉన్నట్టు. ఫస్ట్ ఇంద్రలింగం దర్శనం చేసుకుని నెక్స్ట్ అగ్నిలింగం అండి. ఇదొక్కటే రైట్ సైడ్ ఉంటుంది, దీన్ని చాలామంది మిస్ చేస్తారు. మనం ఈ బోర్డు చూసుకుని రైట్ సైడ్ కొంచెం లోపలికి వెళ్ళినట్లయితే మనం అగ్నిలింగం దర్శనం చేసుకోవచ్చు. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు తార్ రోడ్డేనండి అదైతే, కానీ మొదటిసారి చేసినప్పుడు చాలా ఫ్రీగా అనిపించింది. ఈసారి కొంచెం అక్కడ పనులు జరుగుతున్నాయి, రోడ్డు పనులు కానివ్వండి, టెంపుల్స్ ముందు కొంచెం కొంచెం పనులు జరుగుతున్నాయి. అందుకే రోడ్ చాలా దారుణంగా ఉందన్నమాట. చిన్న చిన్న రాళ్ళు అనేవి గుచ్చుకుంటూ ఉన్నాయి, కానీ తర్వాత అయితే ఏమనిపించలేదండి, చాలా ఫ్రీగా అనిపించింది. చేసేటప్పుడు మాత్రం ఆ రోడ్డు కన్స్ట్రక్షన్లో ఉండడం వల్ల చాలా ఇబ్బందిగా అనిపించింది. ఏమి తినకుండానే గిరి ప్రదక్షిణ చేయాలి అనుకునే వాళ్ళు తినకుండానే చేయొచ్చు. జస్ట్ మేము పిల్లల కోసం, వాళ్ళు నిద్ర పోగొట్టడం కోసం కొంచెం వాళ్ళకి ఇక్కడ మిక్చర్ హెల్దీగా అనిపిస్తే నాకు అదైతే ఇప్పించామండి. మేమైతే చక్కగా ఏమి తినకుండానే ప్రదక్షిణ అనేది కంప్లీట్ చేసుకున్నాము. నెక్స్ట్ వచ్చి యమలింగం కనిపిస్తుంది, తర్వాత నైరుతి లింగం కనిపిస్తుంది. మా చిన్నోడు పడుకుంటాడేమో అన్న థాట్ కూడా లేదండి, మొదలుపెట్టేసాం ప్రదక్షిణ. కానీ ఎంత బాగా కోఆపరేట్ చేశాడంటే చాలా బాగా చక్కగా మాట విన్నాడు. ఒక 10 minutes వెతుకుని మళ్ళీ కిందకి దింపాము. ఇక్కడ నైరుతి లింగం దగ్గర చక్కగా దీపారాధన చేసుకుని బయట నుంచే దర్శనం అండి అన్ని లింగాలు కూడాను. ఎందుకంటే టెంపుల్స్ అన్నీ క్లోజ్లో ఉంటాయి, పౌర్ణమి రోజు మాత్రమే ఓపెన్లో ఉంటాయి నైట్. అలాగే ఇక్కడ సూర్యలింగం, చంద్రలింగం కూడా మనం దర్శనం చేసుకోవచ్చండి. పోయినసారి పౌర్ణమికి వెళ్ళాము కాబట్టి అక్కడ వరుణలింగం దగ్గర మనకి కొంచెం కొంచెం చినుకులు పడ్డ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుందని చెప్పారు, అలాగే చూశాను కూడాను. ఇదిగోండి మనకు అరుణాచలం అంతే ఇలా ఆవులు కనిపిస్తాయి. కానీ ఈసారి వరుణలింగం
దగ్గర వర్షం ఏం పడలేదండి. ఫస్ట్ టైం మాత్రం కొంచెం అనిపించింది వర్షం వస్తుంది అని, అదొక వైబ్రేషన్లా అనిపించింది ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళగానే. ఇప్పుడైతే అనిపించలేదు. కానీ నెక్స్ట్ అయితే వాయులింగం దర్శనం చేసేసుకున్నాము. ఇక్కడికి వచ్చేటప్పటికి సగం ప్రదక్షిణ అయిపోయినట్టు అనిపిస్తుంది. ఇక్కడికి వచ్చేటప్పటికి అందరికీ కాలు పట్టేసి నీరసం రావడం, ఇలా కొంచెం వీక్ అయినట్టు అనిపిస్తుందండి. సో ఇక్కడ ఎక్కువ మసాజ్ మిషన్స్ ఉన్నాయి. ఇదిగో ఈ కాలుగురు టెంపుల్ దగ్గర రుద్రాక్షలు అయితే ఫ్రీగా ఇస్తున్నారు. ఇక్కడ కొంచెం సేపు మసాజ్ అయితే పెట్టించాము, మా చిన్నోడి కోసం పెట్టించి మళ్ళీ మొదలు పెట్టామండి. కానీ చేసేసిన తర్వాత ఏమీ పెయిన్స్ కానీ చాలా బాగా చేశారు, ఏమీ అనలేదన్నమాట అస్సలకిను. తర్వాత కుబేర్లింగం అండి, కుబేర్లింగం కూడా దర్శనం చేసేసుకొని బయట నుంచే మనం ఈ లింగాలన్నీ కూడా దర్శనం చేసుకోగలిగింది. తర్వాత ఇక్కడ మనం దర్శనానికి ఎంతసేపు లైన్లో ఉన్నామో ఈ ప్లేస్లో కూడా అంతసేపు లైన్లో ఉండాల్సి వచ్చిందండి. అదే మోక్ష మార్గం. ఇక్కడ ఎంతసేపు మనం కూర్చుని చక్కగా సేద తీరి తర్వాత ఈ మోక్ష మార్గంలోంచి బయటకు వస్తాము. అక్కడ మనం మసాజ్ చేయించుకున్న దానికన్నా కూడా ఈ మోక్ష మార్గంలోంచి మనం మనస్ఫూర్తిగా ఆ శివయ్యని తలుచుకుని బయటకు వచ్చామనుకోండి, ఎంత రిలీఫ్గా అనిపిస్తుందో. నాకైతే చాలా రిలీఫ్ అనిపించింది. అసలు ఏంటో అక్కడ నుంచి ఒక కొత్త ఎనర్జీ వచ్చిందండి. అలా ఎక్స్పీరియన్స్ అలా అందరికీ అనిపిస్తుందో లేదో తెలీదు, నాకైతే చాలా తేలిగ్గా అనిపించింది. నేను నార్మల్గా అయితే మా చిన్నోడిని అసలు ఎత్తుకోలేను, కానీ గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఎక్కువ టైం నేనే ఎత్తుకున్నాను. ఎందుకంటే వాడిని ఎత్తుకొని తిరిగి మా వారు అంటే ఏమనరు, కానీ విసుక్కుంటారేమో అన్న ఉద్దేశంతో ఆయన్ని కూడా ఎక్కువసేపు ఎత్తుకోనివ్వకుండా, ఆయన ఎత్తుకుంటే భుజాల మీద ఎత్తుకోవాల్సి వస్తుంది. సో ఎక్కువ స్ట్రెయిన్ అయిపోతారు కదా అని చెప్పి నేనే ఎక్కువసేపు ఎత్తుకున్నా. అయినా కానీ నాకు అస్సలు నీరసమే రాలేదండి. ఇంకా ఈ మోక్ష మార్గం నుంచి వచ్చిన తర్వాత చాలా ఫ్రీగా అనిపించింది. బాగా లావుగా ఉన్న వాళ్ళు అయితే ట్రై చేయకండి, 110 పైన ఉన్న వాళ్ళైతే ట్రై చేయకండి. దానిలోపు ఉన్న వాళ్ళైతే చక్కగా వెళ్ళి రావచ్చు. ఒక ఆమె మా ముందే ఇరుక్కుపోయారు, చాలా బాధ అనిపించింది. ఆమెని చాలా కష్టపడి అయితే లాగారండి. అదైతే వీడియో తీయలేదు, నేను చెప్తున్నాను. నిజంగా నేను చూశాను. ఒక ఆమె అందులో చాలాసేపు చాలా అతి కష్టం మీద పాపం బయటకు వచ్చారండి. అందులో నైట్ టైం కదా, గుడికి సంబంధించిన వాళ్ళు కానీ ఎవ్వరూ ఉండరండి. మనమే గిరి ప్రదక్షిణ చేసుకోవాలి. ఈ మోక్ష మార్గం దగ్గర కూడా మనమే లైన్లో ఉండి రావాలండి బయటికి. ఇక్కడ చాలా చక్కగా అందరూ కూడా బయటకు వచ్చేసాం మేమైతే. మా చిన్నోడైతే జస్ట్ పాక్కుండా వచ్చేసాడండి. లోపల 2 చక్రాలు ఉంటాయి, వాటికి మనం టచ్ అవుతూ బయటకు వచ్చామనుకోండి ఎప్పటి నుంచో బాధపడుతున్న నొప్పులు కూడా పోతాయి అంటండి. ఎంత లైన్ ఉందో చూసారా. ఇక్కడైతే చక్కగా ప్రతి లింగాన్ని దర్శనం చేసుకున్నాక మధ్యలో గిరిని చూస్తూ ఉండాలండి. ఎటువైపు నుండి చూసినా శివయ్య గిరి పైన, నాకు సరిగా తెలియదు కానీ ఒక్కొక్క వైపు నుంచి ఒక్కొక్కలా కనిపిస్తారంట, ఒక్కొక్క వైబ్రేషన్ ఉంటుందంట. అదంతా నేను క్లియర్గా చెప్పలేను, కానీ నండూరి గారి వీడియో చూడండి, అందులో చాలా క్లియర్గా ఉంది. ప్రదక్షిణకి వెళ్ళకముందే ఆ వీడియో చూడాలి. ఇక లాస్ట్ వచ్చేసి ఈశాన్య లింగం అండి. దీని దర్శనం చేసుకుంటే ఇంకా మన గిరి ప్రదక్షిణ కంప్లీట్ అయినట్టు. మనం మళ్ళీ ఎక్కడ మొదలు పెట్టామో అక్కడికైతే వెళ్ళాలి. ఈ లింగాన్ని కూడా చాలామంది మిస్ అవుతూ ఉంటారండి. మాకైతే టోపీ ఆమె కనిపించలేదు. ఒకవేళ మీరు ఎవరికైనా కనిపించినా ఆమెను ఏమీ ఇబ్బంది పెట్టకండి, దూరం నుంచే దండం పెట్టుకోండి. మాకైతే 2 సార్లు కూడా కనిపించలేదు. ఈశాన్య లింగం అయితే కిందకు ఉంటుందండి. అక్కడితో గిరి ప్రదక్షిణ కంప్లీట్ అయిపోయినట్టు. ఇదండి అరుణాచలంలో మా గిరి ప్రదక్షిణ. నైట్ మొదలు పెడితే తెల్లవారిపోయింది మా గిరి ప్రదక్షిణ అంతా కంప్లీట్ అయ్యేటప్పటికి. మా పరమేశ్వరుడి దయ వల్ల నేను దగ్గరుండి నా పిల్లలతో కూడా గిరి ప్రదక్షిణ అయితే చేయించగలిగానండి. నాకు చాలా 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 హ్యాపీ అనిపించింది. ఇదండి అరుణాచలం వీడియో. నేను అరుణాచలం వెళ్ళి వచ్చిన తర్వాత నండూరి గారి వీడియో అయితే చూశాను. అయ్యో ఇది చూసి వెళ్ళవలసింది అనిపించింది. ఖచ్చితంగా ఒక 3 days ఉండేలాగా ప్లాన్ చేసుకుని వెళ్ళారనుకోండి, ఒక్కటి కూడా మిస్ చేయకుండా మొత్తం అరుణాచలం అంతా చూడొచ్చు. ఓం అరుణాచల వాసాయ నమః.